గుడ్ ఈవినింగ్ మా. గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ మా. రేయ్ ఏంది నీ కదా నిన్న సూర్యుని కాలేజీలో ఏందో అన్నావంట, అన్న మీటింగ్ లో కూడా ఏందో ఓవర్ గా మాట్లాడినావంట. ఏం లేదు సార్, నేను ఇక్కడ చూసి చెప్తుంటాను. ఈ ఏరియా పిల్లల్ని మాటి మాటికి పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు, అందుకని. అవన్నీ నీకు అనవసరం. అసలు అడిగే రైట్ ఎవడిచ్చిండ్రా నీకు? ఎవరిచ్చిండ్రా చెప్పు. ఎక్స్ట్రాల్ చేయకూడదురా ఇక్కడ, అర్థమైందా? ఏంద్రా లొల్లి పెడుతున్నావు? ఏంట్రా ఉరిమి చూస్తున్నా? ఏంటి ఉరుము చూస్తున్నాడా? చూస్తే అలా అనిపించట్లేదు ఉరుము చూస్తున్నట్టు. మామూలుగా చూస్తే కనబడ్డ మావా, సైలెంట్ కిల్లర్. సరిగ్గా చూడు. రేయ్ నేను సంటోణ్ణి, నువ్వు నాకు బొమ్మ లాంటోడివి. సంటోన్ చేతికి బొమ్మ చిక్కితే ఏమవుతుంది? విగ్గిపోతే ఏంది మా మాట్లాడుకుంటున్నావు? పాపన్ రా బాయ్. మాట్లాడుతున్నాడు కదరా, ఉండ్రాబాయ్ నువ్వు. ప్లీజ్, ఈ ఏరియా పిల్లలు నా కోసం వెయిట్ చేస్తా. నేను వెళ్ళి చూసి చెప్పాలి. ఓ నన్ను వదిలేండి. ఏంట్రా ఎక్కువ చేస్తున్నావు? చంపేస్తా బిడ్డ. ఏంద్రాడు అట్లా వెళ్ళిపోతుండు? ఇప్పుడు చూడడానికి ఇస్తా. ఏయ్! సారీ సార్. మీరేనేమంటా? పోండి. ఏమ్రా ఒకసారి చెప్తే సమాజ్ కాదరా? ట్యూషన్ చెప్పినట్టు మంచిగా చెప్పినాం కదరా. సూరే ఇప్పుడు చూడు నేను ఎట్లా కొడుతున్నావు. ఎన్నిసార్లు చెప్పినారా నీకు? నా ముందు ఓవర్ యాక్షన్ చెయ్యకరా అని. అయినా నీకు సమజైతలేదు. పెద్ద తోపుగాని వారా నువ్వు? నరుకుతా సాలే. సాన్ని లేపుతాం రండ్రా. ఏం సార్ మీకు అసలు కోపమే రాదా? కోపం వస్తే వాళ్ళ సెంటర్లో తెలీదా నీకు? రే, మనం ఒక ఆశయం కోసం ముందుకెళ్తున్నప్పుడు ఎన్నో ఆటంకాలు ఎదురవుతాయి. వాటన్నింటినీ పట్టించుకోకుండా ముందుకెళ్తూనే ఉండాలి. అలా వెళ్తేనే మనం గమ్యం చేరుకుంటాం. గామా రేస్ లాగా. గామా రేస్ ఎన్ని ఆటంకాలు వచ్చినా అది వాటిని దాటుకుంటూ వెళ్తూనే ఉంటుంది. రేపు నువ్వు కలెక్టర్ అయినాక అలా సంగతి చూడాలి. హలో, రేపు మార్నింగే కదా నీ ట్రైన్? అవును. ట్రైన్ టికెట్ క్యాన్సిల్ చేసుకో. రేపు మార్నింగ్ 10 o'clock కి నీకు ఫ్లైట్ టికెట్ బుక్ చేశాను. ఇప్పుడు ఎందుకు అదంతా? నువ్వు ట్రైన్ లో వెళ్తే 1 day పడుతుంది. యుల్ బి టైర్డ్. థ్యాంక్స్. వచ్చేటప్పుడు ఐఏఎస్ గా రావాలి. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. హోంవర్క్ కంప్లీట్ చేశారా? చేస్తాం సార్. పరమేష్ ఎక్కడ? బ్యాగ్ బట్టి ఏడుకో పోయింది సార్. రేపు తెలుగు ఎగ్జామ్ యాడికి పోతున్నావురా అంటే నీకెందుకు పోబే అన్నాడు సార్. సార్ వాడిని సూరి తీసుకెళ్ళింది సార్. రేయ్ నవ్వాప్రా బాబు నువ్వు. ఎవడన్నా తాగితే తింటాడు పంటాడు. నువ్వేం రా పిచ్చినా కొడుకులాగా నవ్వుతుంటావు. రే పరమేష్, రేపు ఎగ్జామ్ ఉంది. ఇక్కడ ఏం చేస్తున్నావు? పద. మా ఏరియా పోరగాడి మీద నీరు బాబేంద్రా. రేపు వీడికి ఎగ్జామ్ ఉంది, రివిజన్ చేయించాలి. ఆల్రెడీ మేము రివిజన్ చేయిస్తున్నాం. నీకేమైనా ప్రాబ్లమా? నన్ను కాదని మా పోరగాడిని తీసుకుపోతావా? సార్ మీరు వెళ్ళండి సార్, నేను వస్తాను. నేను ఎగ్జామ్ చదివేశాను. పరమేష్ ఇప్పటికే 3 సార్లు ఫెయిల్ అయ్యావు. ఈసారి నువ్వు పాస్ అవ్వాలి. ఆగరా చెప్పేది నీకేరా. ఆగరా రే వేస్ట్ గా రే చెప్పేది నీకే. ఆగరా ఆగరా రే. సారీ, కోపం వచ్చింది, క్షమించండి.
నేను భయపడలేదు కదమ్మా, నేను బెదిరిపోలేదు కదమ్మా, నువ్వు చచ్చిపోతావు కదమ్మా, ఇట్లా రాని అమ్మా. ఏయ్, చూడుపోరా. కొంచెం ఉండరా. మళ్ళీ అనవసరంగా ఓవర్ యాక్షన్ చేశా. వాట్రా చంపేయండిరా వాడిని. రోలింగ్ టైటిల్స్ లో వస్తున్నాడు. ఎక్కడికి పోతున్నాడు? అన్నా వద్దన్నా. అప్పో నిన్ను ఇడిచిపెట్టా, నిన్ను చంపుతా. రేయ్, నన్ను ఆసుపత్రికి తీసుకుపోండిరా. నేను తీసుకుపోతాను. ఏంటి మళ్ళీ వచ్చాడు నా దగ్గరికి? తమ్ముడు, నీకు తెలుసు కదా నాదేం తప్పు లేదు. సూరికి సారీ చెప్పానని చెప్పు. నేను చదువుకోవడానికి వచ్చాను. పిల్లలకి రేపు ఎగ్జామ్ ఉంది. అమ్మని తిడితే ఎవరికైనా కోపం వస్తుంది. ప్లీజ్ సూరికి కొంచెం అర్థమయ్యేలా చెప్పు. చెప్తావా? మీరేదో చెప్తున్నట్టు అనిపిస్తుంది, కానీ ఏం చెప్తున్నారో సరిగ్గా రిసీవ్ అవ్వట్లేదు సార్. కానీ మీరేం చెప్పినా మంచి కోసమే చెప్తారని ఇందాకే అర్థమైంది సార్. చిన్న హెల్ప్, అంబులెన్స్కి ఒక్కసారి ఫోన్ చేస్తారా సార్? లోపల ఏం పరిస్థితిగా అర్థం కావట్లేదే. తొడవని కదలబాకు. ఏమ్రా మందు తాగుతుంటే అంత అర్జెంట్ గా రమ్మని ఫోన్ చేసిర్రు. సూర్యకాంత్ ఎవరికి రా గొడవైంది? ఉన్నాళ్ళేరా ఓ ట్యూషన్ మాస్టర్. ఏంది ట్యూషన్ మాస్టరా? ట్యూషన్ మాస్టర్ అన్నారా కొట్టనీకి మమ్మల్ని పిలిచింది? చాలా కిరికిరి చేస్తుండ్రు ఆడు. ఆయనతో ఏందిరా కిరికిరి? అక్కడ కాదురా, ఇక్కడ చూద్దాం రండి. లాకేస్తుంది, పైన చూడండి రా. ఏడ్రా వాడు? కనవలేదురా. వాడు దొరికాడా? ఇంకా లేదన్నా. రేయ్, సూర్యగాన్ని కొడుతుంటే ఏం చేస్తున్నారా మీరు? మేము ఫుల్గా దాగి వండుకున్నాం రా. కన్నాన్న దాకి వెళ్ళిపోయింది మ్యాటర్.
ఆ ట్యూషన్ మాస్టర్ గారి మీద ఈ నాటు బాంబు వేసి ఆ బోటి బయటికి లాగుతాను. అంతే మళ్ళా సార్, నేను సూర్య నాకు సారీ చెప్పాను సార్. నేను అర్జెంటుగా ఢిల్లీ వెళ్ళాలి సార్, ఇంటర్వ్యూ ఉంది ప్లీజ్. బాంబే రాడు మీద సార్ 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 బాంబే ఎందుకు సార్? నాకు ఎగ్జామ్ ఉంది సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ 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 ప్లీజ్. రే ఏమంటున్నాడు రా వాడు? మీరేం చేసినా నా నేమ్ పీకలేడు అంటున్నాడు కాకా. ఇప్పుడేమంటున్నాడు రా? నాతో పెట్టుకుంటే శాంతి లేచిపోతే అంటున్నా. పట్టుకోండి రావండి. జాగింగ్ చేస్తే షుగర్ రాదని మా ఫిగర్ చెప్పింది సార్. మీరు కంటిన్యూ చేయండి. రాకేమని కొడుతున్నా మనిషి కొడుతున్నా